కొద్దిసేపు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుని యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుడు హెచ్చరింపబడ్డాం. ఏంటంటే 2 రకాలు చూసుకున్నాం కదమ్మా. 2 రకాలు దేవుని యొక్క జ్ఞానాన్ని కనపరిచేయబడిన తర్వాత దేవుని యొక్క అంటే అది పర్మిసివ్ కావచ్చు, తర్వాత అది దానివల్ల దేవుని యొక్క ఔన్నత్యం కనబడుతుంది. గ్రేటెస్టే కదా దేవుడే, కానీ దాంట్లో కొంచెం కనబడుతుంది. దానివల్ల ఏ లాభం లేదు, దానివల్ల నష్టమే కానీ లాభం లేదు అని మనం తెలుసుకున్నాం కదమ్మా. ఏదైతే నష్టం చేసుకునేది పాపం చేసి ఇచ్చి క్షమాపణ అడగటం. రెండోది ఏంటమ్మా క్షమాపణ అమ్మా ఈ లోక సంబంధం వాటిని పదే 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 అడుగుతూ ఆయన్ని విసిగించటం. వీటన్నిటి కూడా ఏంటమ్మా అది దానివల్ల దేవుని జ్ఞానం అనేది బయలుపరచదు. దానివల్ల ఏ కార్యం జరగదు. అక్కడ స్వార్థాన్ని మనం పెంచుకుంటూ పోతాం కానీ కదా, నేను నా వారు నాది అనే లెక్కలో పోద్ది, కానీ అది ఒక పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. పరలోకంలో ప్రధానులకి దేవుని జ్ఞానం తెలపాలన్నా ఇశ్రాయేలు హృదయాల మీద దేవుని యొక్క అంటే కొత్త నిబంధనలు రాయబడాలన్నా, తర్వాత సృష్టి విడిపించబడాలన్నా అదేంటంటే ఆ దేవుని జ్ఞానం అనేది సంఘంలో స్పష్టంగా కనబడుతుంది. అది మనం చూసుకోవాల్సిన విషయం. దేవుని జ్ఞానము అనేది మనము ఆ విధంగా సంఘంలో మనం చూపించటం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది విశ్వాసము, తర్వాత వీటి యొక్క అంటే శక్తి ద్వారానే, ఏ శక్తి ద్వారా? స్తుతి ద్వారానే మనము దేవుని జ్ఞానాన్ని వారికి మనము స్పష్టంగా తెలుపగలుగుతాం. అంటే స్తుతించకపోతే ఆ స్థుతిలో మనం పాల్గొనకపోతే ఏమైందంటే దేవుని జ్ఞానాన్ని మనము తెలియపరచండి కాదు. కాబట్టి ఆ స్థితి అనేది ఎంతో ముఖ్యమైనది కూడా మనం తెలుసుకున్నాం. సో దేవుని జ్ఞానము చాలా ముఖ్యమైనదమ్మా. ఈ యొక్క అంటే చాలామందికి రాంగ్ టీచింగ్స్ ఎక్కువ ఉంటాయి. రాంగ్ టీచింగ్స్ ఎందుకంటే అనుభవ జ్ఞానము లేని జ్ఞానం. ఏంటమ్మా అనుభవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అనుభవించడం ద్వారా, అది కూడా ఆత్మీయంగా మనం అనుభవించడం ద్వారా వచ్చిన జ్ఞానం అనేది మనకు ముఖ్యం. దేవుని జ్ఞానం ఎక్కడ కనబడుతుందంటే అది అనుభవ జ్ఞానంగా మార్చుకున్నప్పుడు. అనుభవ జ్ఞానం అనేది మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని జ్ఞానము అనేది తెలియపరచడం అనేది మన రాత్రికాల సమయంలో ఉన్నట్లుగా ఇది కాదు, ఈ సెక్షన్ కాదు. ఈ 2 సెక్షన్లు దేవుని జ్ఞానం తెలిపేది ఈ సెక్షన్లో కూడా ఇప్పుడు ఏంటంటే అనుభవ జ్ఞానం ద్వారా పొందుకున్న జ్ఞానం ద్వారానే అనుభవాది వాళ్ళకి ఏదో చేత మీరు ఏంటక్కడ 2 పీటర్లు ఏముంటుందమ్మా, విశ్వాసము సద్గుణమునందు జ్ఞానం ఆశ స్థానం అంటే ఇదంతా అనుభవ జ్ఞానానికి సంబంధించింది. అమర్చుకోవటం ఇంపార్టెంట్. అమర్చుకున్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అట్టి జ్ఞానం ద్వారా వారికి టీచింగ్ జరుగుతుంది. దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఘనత, ఇది ఒక ఐశ్వర్యం, చక్కటి స్థానం టు టీచ్. ఇదేంటమ్మా మాకు బైబిలే అర్థం కావట్లేదు కదా, బైబిలే పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదమ్మా. సంఘంలో ఎప్పుడైతే మనం ఆ విధేయత మనం ఎప్పుడైతే చూపిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మన ఆయన యొక్క సన్నిధి మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో, ఆ సహోదరుని ఎప్పుడైతే గౌరవిస్తామో, ముఖ్యంగా క్రమాన్ని ఏంటమ్మా దేవుని నామబడిన క్రమాన్ని ఘనపరుస్తాం. నా ఉద్దేశం ఏంటంటే క్రమం కోసం ప్రాణం ఇద్దాం. ఎందుకంటే నిన్న కూడా మొన్నటి ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం ఈ మధ్యలో మీకు చెప్పాను. అక్క చనిపోయిన దగ్గర ఒక నిర్ణయం తీసేసుకున్నా. ఏం తీసేసుకున్నామా? ఒక నిర్ణయం, మళ్ళీ ఆయన నేను మార్చుకోను. అమ్మ ఏంటో ఆయన వద్దులే బాబు అన్న కూడా నేను మార్చుకోలేదు. ఎందుకంటే డెసిషన్ ఏంటి అప్పుడు ఏమనుకున్నా, ఎవరితో అడ్జస్ట్ కాను.
అడ్జస్ట్ అవ్వడం వల్ల నా భార్యను తీసుకొని పోయాడు మాత్రం నాకు పూర్తిగా అది నమ్మకం వచ్చింది. ఎందుకంటే దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటమ్మా, నేను మనోళ్ళు కదా, తెలిసిన బాబు మామూలు కదా అని దయ నేను చూపించినట్టు దయ చూపించేది వేరే ఉన్నాయి. బాగాలేదు, కష్టంగా ఉంటే నువ్వు ఆదుకోవడం అనేది దయ. ఆత్మీయంగా బలహీనంగా పట్టుకోవచ్చు, నువ్వు దయ చూపిస్తే అర్థం ఏముంది? అంతే కదమ్మా. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళని, ఆత్మీయంగా ఎదురు తిరిగే వాళ్ళని మనము దయ చూపిస్తే అర్థం లేదు అక్కడ. దాన్ని మనం ఖండించాలి. నేను దానికి కూడా ఏం చేసాను, నేను దయ తెలుసుకుంటాను, టైం ఇస్తే తెలిసిన. దానివల్ల జరిగిందంటే నష్టం పోయిందంటే నా భార్య నేను కోరుకోవడం జరిగింది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా, నేను ఎప్పుడు కూడా కానీ అయితే ఏమైంది, నెక్స్ట్ టైం నన్నే కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే అది జరిగినప్పుడు ఇంకోటి జరగకుండా ఉండదు కదమ్మా. కాబట్టి ఆ యొక్క స్థితి రాకముందే కొన్ని డెసిషన్ నేను తీసుకుని తప్పు ఏంటంటే, ఏదైనా కాదు అన్నప్పుడు కాదు అంత క్రమాన్ని గౌరవించాలి. దేన్ని గౌరవించాలి? క్రమాన్ని గౌరవించాలి. ఆయన క్రమంలో దేవుడు ఏ విధంగా నడిపిస్తుంటే ఆ విధంగా పోతా ఉన్నాం అంతే. ఆ క్రమంలో ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా పోతున్నాం అంతే. వాక్యానుసారంగా ప్రభు మన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ ఏంటంటే కాపరి నడిపిస్తున్నాడు అని నమ్ముతున్నాం అంతే కదండి. కాబట్టి నేను నా స్థానంలో ఎవరున్నది కాపరి నేను కాదు, ఇక్కడ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. కాపరి రూపంలో నడిపిస్తున్నాడు. నడిపి బట్టి ఏంది అది ఏంది ఒక గూటి కింద మనం ఉండగలుగుతాం. లేకపోతే నీవు కాపరి ఎవరికి వారు అవుతారు అంతే కదా. దెర్ ఇస్ నో. ఈరోజు అడుగుడు రాజ్యాలు కూడా నిలబడ్డాయి అంటే నేను చూసిన దాంట్లో కూడా రాజ్యాలు నిలబడ్డాయి అంటమ్మా వన్ మ్యాన్ షో అంటే ఒక్క నాయకుడు ఉన్నప్పుడే అవన్నీ కూడా నడిచినాయి. ఫిజికల్గా కూడా చూస్తే కేసీఆర్ ఒక్కడు ఉంటే నడుస్తుంది అది. అక్కడ అదే ఎక్కడైనా ఒక వన్ మ్యాన్ ఒక్క మనిషి ఏమైందంటే పర్మనెంట్గా ఒక రాజ్యం ఉంటే పర్ఫెక్ట్గా ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. 10 మంది అడ్వైజ్ ఇస్తూ 10 మంది నాయకులు కనబడితే అక్కడ ఏమైందమ్మా, అది చెల్లా చెదరైపోతుంది. నీవు ఒక మాట నీకు మాట నువ్వు ఒక మాట వినాలా. ఏంటంటే ఇక దాంట్లో ఏదంటే ఒక డిసిషన్ తీసుకొని పోలేరు. రాజ్యాంగం అనేది నడవదు. అలానే కాపరి స్థానంలో నేనున్నప్పుడు కాపరి నిర్ణయం తీసుకుని నిర్ణయం ప్రకారం మనము పోతూనే ఉండాలి అంతే. లేకపోతే నష్టపోయేది ఎవరు? సంఘమే, నేను కదా. కాదు ఆ విధంగా జరగకుండా ఉండాలని ఇంకో నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ఏంటి, క్రమాన్ని మనము హెచ్చించాలి. ఇది ఒక క్రమం అంటే వేసుకోవాలి అంతే. అదేంట కూర్చొని లేస్తా అంతే. గుంజులు తీరంటే తీస్తా అంతే. ఇది తీయాలన్నా వద్దా నాకు అనవసరం. అది అంటే చెప్పడం అదే చెప్తున్నామా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఏమైందంటే సంఘంలో ఒక క్రమాన్ని మనం ప్రేమిస్తున్నట్టుగా ఉంటుంది. కాపరత్వాన్ని మనం హెచ్చిస్తూ ఉంటాం. చెప్తున్నామా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మాట ఏంటంటే, మిలిటరీ సిస్టమ్ అని చెప్పాను. నీ తప్పు కాదు అన్నప్పుడు నేను తప్పు అంటే ఏం చేయాలి? నేను తప్పేం ఒప్పుకోవాలంటే దానికి ఏమి ఉండకూడదు అనుకున్నాం మనము.